Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి. చూస్తాం కదా, ప్రాపర్టీ 97 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు హయత్ నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్లో ఉందన్నమాట. మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, ఆ కనిపించేది మనకు 100 ఫీట్ రోడ్ అండి. రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ చూస్తుంటేనే ప్రాపర్టీ అయితే మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది కనిపిస్తుందండి. ప్రాపర్టీ మొత్తం డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్కారం. సార్ సార్ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? 97 క్యారెట్స్. ఓకే, దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 25 into 35. 25 into 35. ఓకే, ఫేసింగ్ ఏంటి సార్? నార్త్ ఫేస్. నార్త్ ఫేసింగ్. సార్ ఇది ఏ లొకేషన్లో ఉందో ఒకసారి చెప్తారా? ఇది హయత్ నగర్. హయత్ నగర్ టు ఇంజాపూర్. ఓకే, సెంటర్ పాయింట్ ఇది. ఒక కాలనీ నేమ్ సార్ ఇది? లక్ష్మీ గణపతి కాలనీ. లక్ష్మీ గణపతి కాలనీ. ఓకే, చూస్తున్నారు కదండి, లక్ష్మీ గణపతి కాలనీ అండి. ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చాలా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే చుట్టుపక్కల అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదేంటంటే 97 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా ఉందండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పి మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్. 8 ఫీట్ గేట్ చూస్తున్నారు కదా, 8 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ ముందు మనకి ఏంటంటే మంచిగా గ్రానైట్తోని ర్యాంప్ కూడా వేసినారు, ప్లస్ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది. ఎలివేషన్ కూడా మీరు చూసుకుంటే లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి. మొత్తం వర్క్ 90% 99% వర్క్ అయితే కంప్లీట్ అయింది. చిన్న లిటిల్ బిట్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి, అవి కూడా అవుపోతున్నాయి. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ చూస్తున్నా కదా, మంచి కారు యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బైక్స్ కూడా పడతాయి అన్నమాట. ప్లస్ దీనికి ఏంటంటే బోర్ వాటర్ ఉంది, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కూడా ఉంది. ఇక్కడ బోర్ ఉందండి, మనకు వాస్తు ప్రకారం పక్కకే మనకు సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ప్రాపర్టీకి మనం ఎంటర్ అయితే ఫస్ట్ కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 10,000 to 12,000 రెంట్స్ అయితే ఈజీగా వస్తాయంటే సింగిల్ బెడ్రూమ్కి. పైన ఓనర్స్ ఉండడానికి డబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఏంటంటే చూడండి, మంచి ఎలివేషన్ అండి. చుట్టూ చూస్తే టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది, మంచి గోల్డెన్ స్టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి వీళ్ళు ఏదైతే వుడ్ యూజ్ చేస్తున్నారో ఇదైతే ఇండియన్ టేక్ అని చెప్పి చెప్పినారనమాట. కింద కూడా మన కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి, ఎక్కడ టైల్స్ అట్లా తీసుకుంటే కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే ప్రాపర్టీ చుట్టూ మనకు ఒక 3 ఫీట్ గల్లీ వరకు వదిలిపెట్టినారండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాపర్ ఇన్ ఫ్యూచర్ రాకుండా. ప్లస్ పార్కింగ్లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీరు వచ్చి చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. చూస్తారు ఇది ఫస్ట్ రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. ఇదైతే హాల్ అన్నమాట. హాల్లో గ్రానైట్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు విండోస్ కూడా చూస్తే 4x4 విండో కూడా తీసుకున్నారండి. ప్లస్ దీనికి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చినారు. ప్లస్ యూపీవీసీ విండోస్ అండి, మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్, ఎవ్రీథింగ్ అయితే రెడీ టు అన్నమాట, రెడీ టు వాక్ ప్రాపర్టీ. ప్లస్ ఇక్కడ ఏదంటే టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ చుట్టూ మనకి ఏంటంటే షో పర్పస్ ఎవరు పెట్టుకోవడానికి అలాంటి షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది హాల్ అన్నమాట. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా చూస్తున్నారు కదా, కిచెన్ అయితే ఇది కిచెన్ ఉంది. ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నాండి. చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు, మంచిగా నీట్గా ఒక ఫ్యామిలీ ఉండడానికి బాగుంటుందండి. 12,000 రెంట్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ఒక పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ నెక్స్ట్ మనం ఏంటంటే ఒక బెడ్రూమ్కి వెళ్ళిపోదామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్లో కూడా కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు, మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్ కూడా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారా, ఇది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారండి బాత్రూమ్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఓనర్స్ కోసం అయితే చాలా మంచిగా నీట్గా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ 97 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. G+1 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. మనకి పై మంచిగా గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ కూడా ఉందండి, చూస్తున్నాం కదా. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట, జిందా స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ కాగానే బాల్కనీ అండి. ఇది వచ్చేసి బాల్కనీ. బాల్కనీ చాలా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, ఫాల్ సీలింగ్. ప్లస్ మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్టీల్ గ్లాసు, టెఫ్రన్ గ్లాసు. ఇది వచ్చి సింహద్వారం అండి, చూస్తున్నారు కదా.
ఇప్పుడే జస్ట్ పాలిష్ వేస్తున్నారండి. మంచిగా ఉంది ప్రాపర్టీ, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది ఒక 1 వీక్లో ప్రాపర్టీ మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి, ప్రాపర్టీ చాలా మంచిగా ఉందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి తీసుకుందాము. సార్ ఇది ఫేసింగ్ ఏంటి సార్? సింహద్వారం. నార్త్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. చుట్టూ కూడా మనకు టైల్స్ కూడా మంచిగా టైల్స్ డిజైన్స్ ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చాలా లేటెస్ట్గా చాలా బాగుందండి. డిజైన్ ఇంతవరకు ఇక్కడ చూడలేదు. చాలా లేటెస్ట్ కొత్త డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ఇంకా చుట్టూ మనకు ఇంకేంటంటే గ్లాసెస్ కూడా వస్తాయి. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా వస్తుంది అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తీసుకుందాము. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎంటర్గా అనేది ఇదైతే హాల్ అన్నమాట. హాల్లో కూడా కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. గ్రానైట్తో పాటు మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పైన లైటింగ్ ఒక స్పెండ్ ఉంది, లైటింగ్ కూడా పెట్టించేస్తారంట. ప్లస్ ఇక్కడ చూస్తే 4x4 విండో అండి. 4x4 విండో మంచిగా మెస్ డోర్స్ ఎవరైతే తీసుకోవడం జరిగింది. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకు వాస్తు ప్రకారం డోర్ తీసుకున్నారు. అక్కడ వాష్ ఏరియా అయితే మనకు ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే మనకు టీవీ పెట్టుకోవడానికి యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి కబోర్డ్ వర్క్స్ కూడా ఏం అవసరం లేదండి, వీళ్ళే వర్క్ చేపించి ఇచ్చేస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాం. చూస్తున్నాం కదా, ఇటు నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ మన కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. కిచెన్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. దీని కూడా స్టీల్ అంటే మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ ప్లస్ ఒక మంచి విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ ఒక పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ. ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మంచి కింద మొత్తం గ్రానైట్, పైన నీట్ ఫాల్ సీలింగ్ ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, ఇక్కడ బీరువా ప్రొవిజన్ ప్లస్ 4x4 విండో ప్లస్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. చూస్తున్నాం కదా, బాత్రూమ్లో స్పేషియస్ కింద మంచి టైల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ డోర్స్ అయితే వీళ్ళు వాడడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి, మంచిగా ఉంది. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. రైట్ సైడ్ వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా 11x11 అయితే ఉంటుందండి. కింద గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. అది విండో నుంచి అటు చూస్తే 100 ఫీట్ రోడ్ అయితే కనిపిస్తుందండి. ఆ రోడ్ అయితే కనిపిస్తుందో అది హయత్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్ అన్నమాట. ఇది విజయవాడకు సాగర్కి మధ్యలో ఉందండి ప్రాపర్టీ. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. అక్కడికి ఏంటంటే ఎవ్రీ ½ అవర్ కోటి బస్సెస్ కూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తానండి. ప్రాపర్టీ 97 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ మనకు 25x35 అన్నమాట. G+1 గ్రౌండ్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. నార్త్ ఫేసింగ్. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 1700 SFT బిల్డప్ ఏరియా అయితే తీసుకున్నానండి. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. నియర్ బై మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ మొత్తం మనం డీటెయిల్స్ తెలుసుకుందామండి. ప్రాపర్టీకి ఏంటంటే మనకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ కూడా ఉంది. సో ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో ప్రాపర్టీ గురించి అన్నీ తెలుసుకుందాం. ఇంకా ప్రాపర్టీ ప్రైస్ ఎంత, ఈ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు సార్ మీరు? 95 అయితే చెప్తున్నాను, నెగోషియబుల్. 95 lakhs చెప్తున్నాను, నెగోషియబుల్. సార్ లోన్ ఎలా అంటారు? లోన్ మీకు ఏ బ్యాంక్లోనే లోన్ వస్తుంది. లోన్ కూడా మీరు వాళ్ళతో ఇప్పించేస్తారు కంపల్సరీ, మేమే చేస్తాం. ఓకే, చూస్తున్నారు కదండి, 95 lakhs అని చెప్తున్నారు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత పోతుంది? ఇక్కడ 50,000 ఉంది. 50,000 ఉంది. 50,000 పర్ యార్డ్ వెళ్తుందండి. బట్ మనకి ఏంటంటే ఇవాళ 97 lakhsకి ఇంత మంచి ప్రాపర్టీ. G+1 దీనికి పర్మిషన్ కూడా ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఎవరైనా నచ్చినట్లయితే ప్రాపర్టీ లొకేషన్ కానీ, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఎక్స్ప్లోర్ చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి. అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఈ రెండింటిని మీరు ఫాలో అయితే ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ డైలీ ఒకటి మేము పోస్ట్ చేస్తుంటాము. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.